చలికాలం తెల్లవారుజామున గ్రామం నిశ్శబ్దంగా ఉంది. అంతలోనే ఒక్కొక్క ఇంటి ముందర భోగి మంటలు వెలిగాయి. పిల్లలు చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతున్నారు. పాత చీరలు, పాత వస్తువులు మంటల్లో పడుతుంటే పాత కష్టాలు పోయి కొత్త సంతోషాలు రావాలి అని పెద్దలు కోరుకున్నారు. ఇళ్ల ముందర రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు మెరిసిపోతున్నాయి. మంటల పొగ, ఆవు పేడ వాసనలతో గ్రామం మొత్తం పండుగ వాతావరణంతో నిండిపోతుంది. ఇక సంక్రాంతి రెండో రోజు సూర్యుడు లేచే వేళ గ్రామం కొత్త వెలుగుతో మేల్కొంటుంది. ఇళ్లల్లో అమ్మల చేతులతో తయారైన బూరలు, అరిసెలు తయారవుతాయి. ఆవులకు, ఎద్దులకు స్నానం చేయించి కొమ్ములకు రంగులు వేసి పూలతో అలంకరిస్తారు. కొత్త బట్టలు వేసుకుని సూర్యుడికి నమస్కారం చేస్తూ ఈ ఏడాది మంచి పంట ఇచ్చినందుకు ధన్యవాదాలు అని రైతులు ప్రార్థిస్తారు. మధ్యాహ్నం ఆకాశం నిండా గాలిపటాలు, పిల్లల కేకలు, నవ్వులతో గ్రామం ఆనందంతో నిండిపోతుంది. సాయంత్రం హరిదాస్ పాటలు, భజనలు, అందరూ కలిసి భోజనం చేస్తారు. అదే మన గ్రామ ఐక్యత. ఇక మూడో రోజు కనుమ పండుగ. ఈరోజు పశువుల పండుగ. సంక్రాంతిలో ముఖ్యమైన భాగమైన కనుమ రోజున పొలాల్లో కష్టపడిన పశువులను అలంకరించి పూజించి వాటికి గౌరవ విశ్రాంతిని ఇస్తారు. పితృదేవతలకు పిండి వంటలు, మినుములతో చేసిన వంటకాలు, మాంసాహారం వంటివి నైవేద్యంగా పెడతారు. కుటుంబ సభ్యులందరూ కలిసి విందు భోజనం చేస్తారు. ముఖ్యంగా మినుములతో చేసిన వంటకాలను తింటారు. ఇది చలికాలంలో శరీరానికి వేడిని ఇస్తుందని నమ్ముతారు. ఇది పంటల పండుగలో మూడో రోజు. పాడి పంటలకు, పశు సంపదకు కృతజ్ఞతలు తెలిపే రోజు.